బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నంద్యాల పట్టణం ఎన్జిఓస్ కాలనీలోని అమరయోగా వికాస కేంద్రం నందు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని ఎన్జిఓస్ కాలనీలోని అమరయోగ వికాస కేంద్రం నందు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నంద్యాల పట్టణంలో మొట్టమొదటగా యోగాను పరిచయం చేసిన వ్యక్తి యోగా పాములేటి స్వామి అని ఆయన శిష్యులు తెలిపారు. పాములేటి స్వామి నంద్యాల పట్టణంలో ఎంతో మందికి యోగా ద్వారా శారీరక మానసిక రుగ్మతలను నయం చేశారని తెలిపారు. స్వామి బాటలోనే తన కుమారుడు యోగానంద యోగ సేవ చేయడం ఆనందదాయకమని తెలిపారు. 25 ఇప్పటికి దగ్గర 85 నుంచి ఇప్పుడు దాకా నాకు సంబంధాలు 40 years. 2006లో రిటైర్డ్ అయ్యాను ఉద్యోగం నుంచి. 1948 నా డేట్ ఆఫ్ బర్త్. ఈ ఆలగడ్డ నంద్యాలకు వచ్చిన తర్వాత జనార్దన్ రెడ్డి విలేకరి గారు ఉండి, పుల్లారెడ్డి ఇక్కడ ఆశ్రమంలో ఎవరు చెప్పేటోళ్ళు లేరు, స్వామి పోతే దూరం ఎక్కడన్నా క్యాంప్ పోతుంటాడు, నువ్వు రాబో అని చెప్పానంటే ఇంకా స్వామి దగ్గరికి వచ్చినాక చాలా మెలకువలు ఎవరు సార్లు చెప్పించినాడు. ఇంకా ఎక్కువ మెలకువలు నేర్చుకునేవాడు. ఇంకోటి ముఖ్యంగా ఏదో ఒకటి చేయాలి, వాడికి గుడి నిర్మాణం చేయాలా, శివాలయం అది చేయాలంటే సొంత విషయం అంటారు కొంతమంది. అది కూడా 24 గంటల్లో ఆ గుడిని ఏర్పాటు చేయడం, సిమెంటు లేకుండా మట్టి వాడకుండా ఫలవంచి పట్టడం రాళ్లతో ఆ గుడి నిర్మాణం జరగడం, ఇవన్నీ కూడా చాలా ఉంది. నా దగ్గర ఈ విద్యలే కాక నా సొంత విద్యలు కూడా చాలా ఉన్నాయి. పొద్దున లేచి ఎన్ని అడుగులు ఏ రోజు నడచాలి అనేది కూడా నాకు తెలుసు. అయితే మీకు చెప్తే ఆచరించుకోవాలా. స్వరశాస్త్రం కూడా నాకు తెలుసు. ఏ రోజు ఏ ముక్కు వాడాలి, మనకు మర్యాద ఎట్లా ఉంటుంది, మన పనులు ఎట్లా జరుగుతుంది. యోగాని చెప్పాలంటే నిత్యం నేను యోగా చేస్తాను. మీరు స్టూడెంట్స్ ఎవరు రాలేదనుకోండి, నేను ఒక్కరినే చేసుకొని చూద్దాను. అదే ఈరోజు నేను ఈ విధంగా తిరుగుతున్నానంటే 77 సంవత్సరాల్లో మోటార్ సైకిల్ మీద జంప్ చేసుకుంటూ పోతాను, ఎగురుతూ పోతాను, జంప్ చేసుకుంటూ పోతాను. నేను 10 years బ్యాక్ యోగా స్టార్ట్ చేశాను. అప్పుడు ఒక 3 years కంటిన్యూ చేశాను. తర్వాత కరోనా వచ్చినప్పుడు నాకు బాగా ఉపయోగపడింది. ప్రాణాయామం కానీ కపాలభేది కానీ. నాకు చాలా వీక్ అయిపోయాను కరోనాలో. ఆ టైంలో ఒక 3 months ఇంట్లోనే బాగుండి చేసుకోవడం వల్ల నాకు కొంచెం బాగా వచ్చింది. లేదంటే మళ్ళీ కంటిన్యూ చేశాను. ఒక 5 years గ్యాప్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను ఒక 3 years. ఇవి చాలా బాగుంది యోగా వల్ల. చేస్తాను. ఇంతకుముందు బాగా ప్రెజర్ ఉండేది. కొంచెం యోగాకి వచ్చిన తర్వాత ఆ మెంటల్ స్ట్రెస్ అనేది కంప్లీట్గా చాలా వరకు తగ్గింది. గురువు గారికి అందులో అందరూ వెంకటరెడ్డి సార్, సుబ్బయ్య సార్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కంటిన్యూ చేస్తున్నందుకు. ఇంకా అందరూ ఏంటంటే ఎవరన్నా రాలేకపోతే కూడా ప్లీజ్ కంటిన్యూ చేయండి, రండి రెగ్యులర్గా. మనకి ఇక్కడ దగ్గరలోనే ఉంది ఆశ్రమంలో. మనకు అన్ని రకాల యోగాసనాలు కూడా నేర్పిస్తారు సార్ వాళ్ళు. నేను 2004 నుంచి యోగాభ్యాసం స్టార్ట్ చేశాను. నంద్యాలలో ఉంటే రెగ్యులర్ ఎక్కడన్నా బయటికి క్యాంప్లో ఎక్కడన్నా బయటికి టూర్లు పోతేనే ఆబ్సెంట్. కానీ కనుక నేను దినచర్యలో ఒక పార్ట్గా పెట్టుకున్నాను. భగవంతుని దయ వలన ఇంతవరకు నాకు ఏ అనారోగ్య సమస్యలు లేవు. ఇంతవరకు ఈ 21 సంవత్సరంలో ఎప్పుడు ఒక 1000 రూపాయలు కూడా హాస్పిటల్ ఖర్చులు నేను పెట్టినట్టు లేదు ఇప్పటివరకు. కనుక మీరు కూడా ప్రతి ఒక్కరూ దినచర్యలో ఒక భాగం చేసుకొని మీరు మీ కుటుంబము అందరూ ప్రయత్నించండి. ఆరోగ్యమే మహాభాగ్యం. గురువుగారు చెప్పేవారు ఎప్పుడు, ఆరోగ్యం ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే, ఆరోగ్యం లేకుంటే ఎన్ని ఉన్నా లేనట్లే లెక్క అని చెప్పేవారు. ఇంత కలకలలాడుతుంది ఈ ఆశ్రమ ప్రాంగణం. ఎందుకు? ఈరోజు యోగా డే అని మీకు జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం వస్తే ఎక్కడికి వెళ్ళాలని అంటే ఆశ్రమానికి వెళ్ళాలనే ఒక జ్ఞాపకాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చారేమో అని అనిపిస్తుంది. యోగా డే సందర్భంలో జ్ఞాపకాన్ని పురస్కరించుకొని, యోగా డే కాదు, యోగా డే సందర్భంలో మీ జ్ఞాపకాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చారా అంటే ఈరోజు మీరు ఆసనాలు చేస్తే మరలా యోగా డే అంతవరకు కూడా మీకు సంపూర్ణంగా ఆరోగ్యం వచ్చినట్ల. మళ్ళీ మేము చేసే ప్రోగ్రాంలో మాకు సారు క్లాస్ చేశారు, మాకు చెప్పడం మోటివేషన్ చేసినారు.
2018 నుంచి నేను యోగాకు రావడం అయింది. నాకు విపరీతమైన తలనొప్పి ఉండేది. మైగ్రేన్ అంటే తల నొప్పి వచ్చినప్పుడు గోడకేసుకోవడానంత నొప్పి ఉండేది. యోగాకు రావడం వల్ల నాకు ఆ తలనొప్పి అనేది లేనంత వరకు చాలా ఫ్రీ ఉంది, ప్రశాంతంగా, మనసు ప్రశాంతంగా ఉంది. ఒక రోజు రాకపోతే కూడా ఏదో కోల్పోయినట్టు ఉంటుంది అన్నమాట. ఈరోజు అప్సెట్ అయితే ఏదో కోల్పోయినట్టు ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇంకా అందరూ యోగా కేంద్రానికి వచ్చి మనమే కాకుండా మన మిత్రులు, బంధువులు అందరూ యోగం అంటే జీవాత్మ పరమాత్మ ఐక్యం చేయడమే యోగము. మీరే కాకుండా మీ వైఫ్లు కూడా అందరూ యోగా చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని మీరు కూడా కోరుకోండి.